నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ ఒక్క రైతు కూడా లక్షకు మించి రుణం ఇవ్వలే. బ్యాంక్ మేనేజర్లే చెప్తున్నారు మేము ఇవ్వం సార్, 25,000 30,000 కంటే ఎక్కువ ఇచ్చే అవకాశమే లేదు ఎకరా మీద. 20 మ్యాక్సిమం 25 కూడా ఇవ్వం పంట రుణాలు. ఇది అంతకంటే ఎక్కువ రాదు. పంట పెట్టుబడి మా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్ నుంచి మా మీద మానిటరింగ్ ఉంటుంది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి క్రాప్ లోన్ అనేది ఉంటుంది. రైతు చోటుగానే నాకు 50 లక్ష ఏంటి ఏనికి రాదట్లా. పంట స్వభావాన్ని బట్టి పొలం యొక్క విలువను బట్టి మేము ఇస్తాము అని చెప్తున్నారు బ్యాంకర్లు. ఇది వాస్తవం కూడా. మరి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతు పంట రుణం 2 లక్షలు తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే మీరు ప్రకటించండి. ప్రభుత్వం ఎవరైనా పలుకుబడి ఉన్నోళ్ళు పోయి, మీలాంటి మీడియా మిత్రులు ఎవరికైనా భూమి ఉంటే మీరు కానీ పోయి మేనేజర్తో మాట్లాడితే మీకు భయపడే ఎవరైనా ఇస్తే ఇచ్చిండొచ్చు తెలియదు నాకు, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు నిబంధనలు కాదని ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. మరి రేపు ఇచ్చేటప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తారా? మీరు ప్రకటించిన కౌలు రైతులు ఉంటే వాళ్ళ లిస్ట్ ఎంత, నిజంగానే ఉంటే మీ దృష్టికి వచ్చిన లిస్ట్ ఎంత, వాళ్ళకి 15,000 ఇస్తారా? మీరు చెప్పిన మాట అమలు చేస్తారా? ఎందుకంటే చెప్పింది ఒకటి అమలు అయితే లేదు కాబట్టి ఇవన్నీ మాటికి అడగాల్సి వస్తుంది, మాటి గుర్తు చేయాల్సి వస్తుంది. 500 బోనస్ చెప్తే 2 పంటలు అయిపోయా, బోగస్ అయిపోయింది. అది రైతులు కూడా చాలా జోక్గా తీసుకుంటున్నారు. చెప్పనేది చెప్పిన అది ఇస్తుందా పోతుందా సార్, ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్లు రైతు బంధు ఇచ్చినా చాలు సార్ మాకు అంటున్నారు. ఇక 500 బోనస్ అన్నప్పుడు మేమేం నమ్మలేదు, కానీ 15,000 రైతు బంధు ఇస్తా అంటే నమ్మినాం సార్, అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు. ఇక కాలబెట్టి 15,000 ఇవ్వకపోతే కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 కాలబెట్టినా చాలు సార్ మాకని రైతులు అంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చింది ఒక్కొక్కటి బోగస్ అని ప్రజలకు అర్థమైపోతుంది. మహాలక్ష్మి 2,500 ఇప్పటికి మొదలే పెట్టలే. లీక్ ఏమిస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన, వాళ్ళ భాష. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ. నేనేమంటున్నా, మంచిదే, సంతోషం. మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే. ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిండ్రు? కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు? ఉన్న రేషన్ కార్డులు అన్నీ పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు, ఇవి అవివేకమైనటువంటి హామీలు, ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు. ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే 1,20,000 పైచిలకు కోట్లు అవుతుందండి, ఎవ్వరూ చేయలేరు, ఇది అసాధ్యమని చెప్పారు. ఎన్నికలైనాక ఆయన ఇంకో మాట చెప్పారు, ఇప్పటికైనా మించింది లేదు, మీరు అధికారులకు రావాలనుకున్నారు, వచ్చిండ్రు, ప్రజలు మీకు ఇచ్చిండ్రు, ప్రజలకు చెప్పండి తప్పైంది, ఇవి మాత్రం ఇస్తాం, ఇవి మాత్రం ఇవ్వము అని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పారు. ఇవి వాళ్ళు పాటిస్తారా? కాంగ్రెస్ పాటిస్తుందా? ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు. ఆళ్ళే సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు 7 నెలలు వెళ్ళిపోయా, 8వ నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి, గ్రామాలలో సంబరాలు చేస్తుందండి. ఇదెక్కడి చూద్దాం నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట, దానికి గ్రామాలలో సంబరాలంటే మన అర్థం పడతాం ఉందానండి? పాలాభిషేకాలు చేస్తుంది, సిగ్గు లేకుండాలి కదా ఇట్లా చేయనికే. రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు, ఇవాళకి అమలు కాలే, ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్నా పాలాభిషేకం చేస్తే ఓ 7 పేర్చినట్లు. గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. ఈ సినిమాలో సోపతి ఎక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద. సినిమా ఏం చేస్తారు? ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను, వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను, ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను,
ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదు చూపిస్తే ఒక ఫంక్షను, మీడియాను పిలిచి చేస్తే ఒక ఫంక్షన్ ఇలా చేస్తారు. అది ప్రమోషనల్ యాక్టివిటీ, అదంతా నేను తప్పడతలేను. అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ, ప్రమోషనల్ యాక్టివిటీ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. నిజమా కాదా నేను చెప్పింది? ఏమైనా అభూత కల్పన ఉందా? ఎవరైనా చేస్తారా అనండి. ఇట్లా ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం, రైతులుగా మేము కూడా సంబరపడతాం నిజంగా అమలైతే. అరే అమలే లేదు, పాలాభిషేకం అయిందండి బాబు, సిగ్గుపడాలి. బాధ్యత కలిగిన, ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పనిచేస్తున్నాయి ఇటువంటి విషయాల్లో? పొరపాటు ఇటువంటిదే కనుక కేసీఆర్ హయాంలో ఏదైనా జరిగి ఉంటే, అమలే కాకుండా పాలాభిషేకాలు జరిగింటే ఓ అబద్ధాన్ని అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయ వేదికల దాకా తీసుకుపోతుంది మన వాళ్ళు, ఘనత వహించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు. దీన్ని ఎత్తి చూపనిగా కూడా చేత కాదనండి, నాకు అర్థం కాదు. ఏమనిపించదా? ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా? కేసీఆర్ని ఆడిపోసుకోవడమేనా? 7 నెలలు వెళ్ళిపోయా గత ప్రభుత్వం అయిపోయి, కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వానికి దారి తెన్ను లేదు, కనీసం ఎత్తి చూపే బాధ్యత కూడా తీసుకోరా ఎవరు? మేధావులు సరే సరే, వాళ్ళంతా బ్రాకెట్లలో ఉన్నారు, ఇప్పుడు బయటికి రారు, మాట్లాడారు. నా రిక్వెస్ట్, దయచేసి ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. బ్యాడ్ ప్రెసిడెంట్స్గా పోవద్దు, బ్యాడ్ ప్రెసిడెంట్గా సెట్ కావద్దు ఇటువంటివన్నీ. ఇక విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే ఎంత 15 20, డిగ్రీ పాస్ అయితే ఇంత 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డీలు అయితేనంటే 2 లక్షలు, చదువుకోనికే ఫర్దర్ చదువుకోనికే 5 లక్షల రూపాయలు ఒక్క విద్యార్థి కానీ ఇచ్చిందండి రాష్ట్రంలో. ఎంత దారుణంగా కొత్త తరాన్ని, యువతరాన్ని, నిరుద్యోగ యువకుల్ని కానీ, చదువుకున్న పిల్లల్ని కానీ భారతదేశంలో మొదటిసారి ఇంత గొప్పగా వంచినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో చాలా అత్యంత పవిత్రమైనటువంటి దినం ఇది. కాంగ్రెస్ పార్టీకి జూన్ 25 50 ఏళ్ల కింద ఎమర్జెన్సీని విధించి రాక్షస పాలనకు శ్రీకారం చుట్టినటువంటి రోజు ఇది.